అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటన యావత్ మహారాష్ట్రను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విమాన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రోహిత్ పవార్ ఆందోళన చేపట్టారు. విమాన ప్రమాదానికి అసలు కారణాలేంటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారా లేక ఎవరైనా కుట్ర చేశారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అజిత్ విమాన ప్రమాదంపై ఆయన సోదరుడి కుమారుడు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్కు చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ పవార్ భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి రోహిత్ పవార్ బారామతి తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే అజిత్ విమాన ప్రమాద ఘటనపై గత కొన్ని రోజులుగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని, ప్రమాదానికి అసలు కారణాలేంటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. విఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో నడిచిన విమానం సాంకేతిక లోపాలతో ఉండగా ఎందుకు ప్రయాణానికి అనుమతిచ్చారని రోహిత్ పవార్ ప్రశ్నించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో విఎస్ఆర్ కంపెనీ పలు నిబంధనలు పాటించలేదని తేలిందని రోహిత్ పవార్ వెల్లడించారు. మిగిలిన విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత కూడా లోపాలున్న విమానాన్ని అజిత్ పవార్ ప్రాణానికి ఎందుకు ఇచ్చారని రోహిత్ పవార్ ప్రశ్నించారు. విమానానికి ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ విమాన ప్రమాదంపై రోహిత్ పవార్ పలు సందేహాలను లేవనెత్తారు. ఫ్లైట్ ప్లానింగ్ బాధ్యత వహించిన ఏరో కంపెనీ వాతావరణం క్లియర్గా ఉందని తెలిపిందని, అయితే ప్రమాదం ఎలా జరిగిందో విచారణలో తేలాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. బాధ్యత తెలిసినా పట్టించుకుని ప్రభుత్వ అధికారులు సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని రోహిత్ పవార్ కోరారు. ఇప్పటికే ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కానీ కేసు నమోదు కాలేదని రోహిత్ పవార్ తెలిపారు. చట్ట ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా నమోదు చేయవచ్చని, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రజలకు ఆ హక్కు ఇచ్చాయని గుర్తు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీసీఏ నివేదికలు కీలకమని పేర్కొన్నారు. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉందని అధికారికంగా ధృవీకరించడంతో సాంకేతిక విచారణ వేగవంతం కావాలని రోహిత్ పవార్ కోరారు. రోహిత్ పవార్ డిమాండ్కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం నాయకులు మద్దతు తెలిపారు. అవసరమైతే సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులెవరైనా తప్పించుకోకూడదని వారు స్పష్టం చేశారు. ఇది రాజకీయ అంశం కాదని, న్యాయం కోసం చేస్తున్న పోరాటమని నేతలు తెలిపారు. ఏదేమైనా అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఇప్పుడు ఉద్యమంగా మారింది. రోహిత్ పవార్ నేతృత్వంలోనే సాగుతున్న ఈ ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. పోలీసుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేట్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్ గత నెలలో విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతుండగా సమగ్ర దర్యాప్తు జరపాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారా లేక ఎవరైనా కుట్ర చేశారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అజిత్ విమాన ప్రమాదంపై ఆయన సోదరుడి కుమారుడు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై బహుళ నిపుణుల సంస్థలతో సమగ్ర దర్యాప్తు చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్కు చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ పవార్ భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు.
వేలాది మంది కార్యకర్తలతో కలిసి రోహిత్ పవార్ బారామతి తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టుబడ్డంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే అజిత్ విమాన ప్రమాద ఘటనపై గత కొన్ని రోజులుగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయని, ప్రమాదానికి అసలు కారణాలేంటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. విఎస్ఆర్ కంపెనీ నిర్వహణలో నడిచిన విమానం సాంకేతిక లోపాలతో ఉండగా ఎందుకు ప్రయాణానికి అనుమతిచ్చారని రోహిత్ పవార్ ప్రశ్నించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో విఎస్ఆర్ కంపెనీ పలు నిబంధనలు పాటించలేదని తేలిందని రోహిత్ పవార్ వెల్లడించారు. మిగిలిన విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత కూడా లోపాలున్న విమానాన్ని అజిత్ పవార్ ప్రాణానికి ఎందుకు ఇచ్చారని రోహిత్ పవార్ ప్రశ్నించారు. విమానానికి ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ విమాన ప్రమాదంపై రోహిత్ పవార్ పలు సందేహాలను లేవనెత్తారు. ఫ్లైట్ ప్లానింగ్ బాధ్యత వహించిన ఏరో కంపెనీ వాతావరణం క్లియర్గా ఉందని తెలిపిందని, అయితే ప్రమాదం ఎలా జరిగిందో విచారణలో తేలాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. బాధ్యత తెలిసినా పట్టించుకుని ప్రభుత్వ అధికారులు సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని రోహిత్ పవార్ కోరారు. ఇప్పటికే ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కానీ కేసు నమోదు కాలేదని రోహిత్ పవార్ తెలిపారు. చట్ట ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా నమోదు చేయవచ్చని, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ప్రజలకు ఆ హక్కు ఇచ్చాయని గుర్తు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీసీఏ నివేదికలు కీలకమని పేర్కొన్నారు. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉందని అధికారికంగా ధృవీకరించడంతో సాంకేతిక విచారణ వేగవంతం కావాలని రోహిత్ పవార్ కోరారు. రోహిత్ పవార్ డిమాండ్కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం నాయకులు మద్దతు తెలిపారు. అవసరమైతే సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులెవరైనా తప్పించుకోకూడదని వారు స్పష్టం చేశారు. ఇది రాజకీయ అంశం కాదని, న్యాయం కోసం చేస్తున్న పోరాటమని నేతలు తెలిపారు. ఏదేమైనా అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఇప్పుడు ఉద్యమంగా మారింది. రోహిత్ పవార్ నేతృత్వంలోనే సాగుతున్న ఈ ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. పోలీసుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేట్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్ గత నెలలో విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతుండగా సమగ్ర దర్యాప్తు జరపాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అజిత్ విమాన ప్రమాదంపై రోహిత్ పవార్ పలు సందేహాలను లేవనెత్తారు. ఫ్లైట్ ప్లానింగ్ బాధ్యత వహించిన ఏరో కంపెనీ వాతావరణం క్లియర్ గా ఉందని తెలిపిందని, అయితే ప్రమాదం ఎలా జరిగిందో విచారణలో తేలాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. రోహిత్ పవార్ నేతృత్వంలో సాగుతున్న ఈ ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పోలీసుల తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది.